హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే హాలీవుడ్ మూవీ అయిన అట్లాస్ మూవీ ఓటీటీ రివ్యూ మనమైతే తెలుసుకుందాం. ఈ మూవీ మే 24, 2024లో థియేటర్లో రిలీజ్ అయ్యి కొద్ది వరకు మంచి టాక్ అయితే తెచ్చుకుంది. కాకపోతే యావరేజ్గా అయితే నిలిచింది. ఇప్పుడు చూసుకుంటే నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ సైంటిఫిక్ యాక్షన్ అండ్ అడ్వెంచర్ అని చెప్పుకోవచ్చు. హాలీవుడ్ మూవీస్ అండ్ అడ్వెంచర్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి బ్రాండ్ పిట్టన్. స్టోరీ విషయానికి వస్తే, మంచి కోసం సృష్టించిన రోబో ప్రపంచాన్ని నాశనం చేసి ప్రజల్ని అందరినీ చంపేసి తన చేతిలో ప్రపంచాన్ని పెట్టుకోవాలని ప్లాన్ అయితే చేస్తుంది. కానీ అంతలోనే హీరోయిన్ అయిన జెన్నిఫర్ ఆ రోబోని ఎలా ఆపింది, ఆ రోబోని సృష్టించింది ఎవరు, ఆ రోబో విలన్గా మారడానికి కారణం ఏంటి, చివరికి ప్రపంచాన్ని నాశనం చేశారా లేదా, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలంటే మాత్రం ఈ అట్లాస్ మూవీ మీరైతే చూడాల్సిందే. ఈ మూవీ యాక్షన్, సైంటిఫిక్ అండ్ అడ్వెంచర్ కాబట్టి కొన్ని సీన్స్ మాత్రం అర్థమైతే కాదు భయ్య. చాలా వరకు సినిమా గెలాక్సీలోనే ఉంటుంది కాబట్టి కొన్ని సీన్స్ అలాగే వాళ్ళు మాట్లాడే మాటలు అంత క్లియర్గా అయితే మనకు అర్థమైతే అవ్వదు. కానీ యాక్షన్ పరంగా ప్రతి ఒక్కరు ఎంజాయ్ అయితే చేస్తారు. ఈ సినిమా స్టోరీ చూస్తుంటే తెలుగులో వచ్చిన ఒక సినిమా అయితే మీకు గుర్తుకొస్తుంది భయ్య. యాజ్ ఇట్ ఈజ్ అయితే దింపేశారని చెప్పుకోవచ్చు. కాకపోతే కొన్ని సీన్స్ మార్చేసి గెలాక్సీలో అయితే పెట్టారు. మిగతా మాత్రం మీకు సేమ్ అయితే అనిపిస్తుంటుంది. ఈ సినిమాలో పెద్దగా చెప్పుకోదగ్గ సీన్స్ అంటే ఏమైతే లేదు. కానీ ఒక ఫైట్ చేస్తున్నప్పుడు, ఆ రోబోతో ఫైట్ చేస్తున్నప్పుడు, అంతేకాకుండా మిషన్స్తో ఫైట్ చేస్తున్నప్పుడు ఇలా ప్రతి ఒక్కటి మీరే ఎంజాయ్ అయితే చేస్తారు. ఆ సమయంలో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా వరకు సెట్ అయిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా తెలుగు డబ్బింగ్ కూడా చాలా వరకు సెట్ అయిందని చెప్పుకోవచ్చు. వల్గర్ సీన్స్ ఈ సినిమాలో ఒకటి కూడా లేదు. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. కాకపోతే ఈ సినిమా చాలా వరకు ఫస్ట్ హాఫ్లో అలాగే సెకండ్ హాఫ్లో ల్యాగ్ అయితే అనిపిస్తుంటుంది భయ్య. ఆ ల్యాగ్ని కవర్ చేయడానికి విల్ స్మిత్ గారి ఒక వాయిస్ అయితే ఉంటుంది. ఆ వాయిస్ తోటి కొద్ది వరకు సినిమాని లేపారని చెప్పుకోవచ్చు. ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. అలాగే చిన్నపిల్లలతో ఈ సినిమా చూస్తే మాత్రం ప్రతి ఒక్కరు ఎంజాయ్ అయితే చేస్తారు. ఆ గ్రాఫిక్స్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, అంతేకాకుండా కొన్ని యాక్షన్ సీన్స్, ఫైట్స్ అయితే ఉంటాయి, అవి కూడా ఎంజాయ్ అయితే చేస్తారు. క్లైమాక్స్లో వచ్చే ఫైట్ సీన్ కూడా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని చెప్పుకోవచ్చు. విలన్ అయిన రోబోని చాలా వరకు చూపించలేదని చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్లో ఒక 10 minutes అలాగే క్లైమాక్స్లో ఒక 10 to 15 minutes మాత్రమే చూపెడతారు. అది మాత్రం మీకు నచ్చదు భయ్య. అక్కడక్కడ చూపించి అతన్ని హైలైట్ చేసి ఉంటే కొద్ది వరకు సినిమా ఇంట్రెస్టింగ్ అయితే వెళ్తూ ఉండేది. ఎక్కువగా జెన్నిఫర్ని అలాగే విల్ స్మిత్ వాయిస్ని చూపెడుతూ ఉంటారు. ఇది మాత్రం మీకు కొద్దిగా ల్యాగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. కానీ అడ్వెంచర్ పరంగా, యాక్షన్ పరంగా చూస్తే ఎంజాయ్ అయితే చేస్తారు. ఇప్పుడు చూసుకుంటే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. జస్ట్ వన్ టైం వాచ్ అని చెప్పుకోవచ్చు. అదైనా సైంటిఫిక్ అండ్ అడ్వెంచర్ సీన్స్ ఉన్నాయి కాబట్టి దానికోసమైనా మీరు ఈ మూవీతో ఎంజాయ్ అయితే చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా హాలీవుడ్ మూవీ అయిన అట్లాస్ మూవీ ఓటీటీ రివ్యూ. ఇంకిలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక హాలీవుడ్ మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.